దేవుని పిల్లమైన మన జీవితాల్లో కూడా ఇన్ని సంవత్సరాల జీవితంలో క్రైస్తవ జీవితం ఇన్ని సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవ బ్రతుకుతూ ఉన్నాం. మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు కూడా అదే ఆశ ఉండాలి. రైతుకు ఏ ఆశ అయితే ఉందో ఏదో ఒకరోజు తప్పకుండా నేను పంటను కోసుకుంటాను అని, మనం కూడా అదే ఆశతో బ్రతకాలి. ఏదో ఒకరోజు తప్పకుండా నా ఆత్మీయ పంటను, ఆ పరలోక రాజ్యమును నేను చేరుకుంటాను, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. మన విశ్వాసానికి, మన భక్తి జీవితానికి అర్థము ఉంటుంది. ఈ భూమి మీద రెండు రకాల ప్రజలు ఉంటారు ఎప్పుడు. ఒకటి వ్యవసాయదారుడు, రెండోది వ్యవసాయం లేనటువంటి వాడు, కూలోడు కదా. ఇద్దరు ఉంటారు. ఇంకా మనం ఆత్మీయంగా ఒకవేళ ఆలోచన చేస్తే ఈ లోకములో రెండు రకాల ప్రజలు. ఒకటి లోకస్తులు, రెండోది సంఘస్థులు కదా. ఒకటి లోకస్తులు, రెండోది సంఘస్థులు. ఈ లోకస్తులకు భవిష్యత్తు ఏమి ఉండదు. ఈరోజు బ్రతికేమా సరిపోయింది, రేపటి గురించి చింత లేదు. చింత ఉంది. ఏ చింత ఉందంటే రేపు ఏం తిందామా, ఏం తాగుదామా అని చింత ఉంటుంది వాళ్ళకంతే. రాబోయే భవిష్యత్తు గురించి వారికి ఏం చింత లేదు. ఉన్న రోజులు హ్యాపీగా బ్రతకాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా జీవించాలి అన్నటువంటి అదే ఉంటుంది. అలా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైనదో నోవాహు కాలంలో దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ పూటకు తిని ఈ పూటకు బ్రతికితే చాలు, భవిష్యత్తు గురించి మనకెందుకులే అని అనుకున్నటువంటి లోకస్తులు భయంకరమైనటువంటి ప్రవాహానికి, నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయిన సందర్భాలను మనం చూసాం. వాళ్ళు లోకస్తులు. ఆ రోజుల్లో ఉన్నటువంటి నీతిమంతులు, క్రైస్తవులు, భక్తి పరులు ఆ ఓడలో రక్షించబడ్డారు. క్రైస్తవులకు, లోకస్తులకు ఉన్న తేడా అక్కడ కనబడింది మనకు. సంఘంలో కూడా రెండు రకాల ప్రజలు ఉంటారు. సంఘంలో కూడా రెండు రకాల ప్రజలు ఉంటారు. ఒకటేమో విశ్వాసాన్ని బలంగా ఉన్నటువంటి వారు, ఇంకొకరేమో ఏదో పోతున్నామా అంటే పోతున్నాం, వస్తున్నామా అంటే వస్తున్నాం, విశ్వాసంలో బలహీనంగా ఉన్నటువంటి వారు. సంఘంలో ఈ రెండు రకాల ప్రజలు ఉంటారు కదా. ఈ రెండు రకాల ప్రజలు ఉంటారు. మన క్రైస్తవులం కదా, గుడికి పోవాలా, బస్ పోయి వచ్చినామంటే చాలు. వాళ్ళకు సాటిస్ఫాక్షన్, గుడికి పోవాలా, ఆదివారం కనుక నేను గుడికి పోవాలా అన్నటువంటి అభిప్రాయం కలిగి వస్తారు. వారు అలా ఘటన అవుతూ ఉంటారు. ఏంటంటే ఆదివారం క్రైస్తవులం గుడికి వెళ్ళాలి. ఇంకొంతమంది ఉంటారు కొంచెం విశ్వాసములు బలం కలిగినటువంటి వారు. వారు వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, వారి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్ గ్రంథంలో ఈ ఇద్దరు ఉన్న ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. మరి యొక్క నాడు
ఆయన తన శిష్యులతో కూడా యేసు ప్రభు తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదాము అని వారితో చెప్పగా వారు ఆ దోణిని తోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆ దోణిలో యేసు ప్రభు నిద్రించెను. అందులో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నశించిపోతున్నాం, మీ నీళ్ళలో మునిగిపోతున్నాం, మాకు భయంకరమైన ఆపద వచ్చింది అని ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అది అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసము ఎక్కడా అని వారితో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో అన్నాడు ఈ మాట? శిష్యులతో అన్నాడు. శిష్యులు ఎక్కడున్నారు ఇప్పుడు? యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభుకు దగ్గర ఉన్నారా, దూరంగా ఉన్నారా? వీళ్ళు దగ్గరగా ఉన్నారు. యేసు ప్రభుతోనే ప్రయాణం చేస్తున్నారు, యేసు ప్రభుతోనే జీవిస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నారు. యేసు ప్రభు మాట తరచుగా వింటున్నారు. వీళ్ళు యేసు ప్రభు మాట తరచుగా విన్నా, యేసు ప్రభుతో సహవాసం చేసినా, యేసు ప్రభుకు చాలా దగ్గరగా ఉన్నా, యేసు ప్రభు వాళ్ళని అడుగుతున్న మాట ఏంటంటే, మీ విశ్వాసము ఎక్కడా? యేసు ప్రభుకి ఇంత దగ్గరగా ఉన్నటువంటి వారి గురించే యేసు ప్రభు మాట అంటున్నాడంటే, యేసు ప్రభుకు దూరంగా ఉన్నటువంటి జన సమూహం విశ్వాస పరిస్థితి ఏంటో. దూరంగా ఉండి ఏదో అప్పుడప్పుడు యేసు ప్రభు మీటింగ్ పెడితే జన సమూహమును కూర్చి ఒకసారి మీటింగ్ పెడితే వచ్చి విడిపోతున్నటువంటి వారు కొంతమంది ఉంటారు కదా. చాలామంది 5,000 మంది, 7,000 మంది, 3,000 మంది జన సమూహము యేసు ప్రభు మాటలు విని ఆ కొండ మీద కూర్చొని ఆయన బోధిస్తున్నప్పుడు, ఆ దోణులు కూర్చొని బోధిస్తున్నప్పుడు అక్కడ విని వెళ్ళిపోతారు చాలామంది. మరి వారి విశ్వాసాన్ని గురించి ఆలోచన చేస్తే వారి విశ్వాసం ఏమైంటుందో. యేసు ప్రభు దగ్గరగా ఉన్నటువంటి వీళ్ళు, యేసు ప్రభు మాటలు వింటున్నటువంటి వీళ్ళే ఈ సమస్య రాగానే, కష్టం రాగానే, ఇబ్బంది రాగానే వీరు మొత్తం ఏదో అయిపోతుంది మా జీవితంలో, మేము ఏదో చచ్చిపోతున్నాం, మాకేదో సంభవిస్తుంది, మాకేదో కష్టం వచ్చింది, ఇది కష్టం పగోడి కూడా రావద్దు, అంత పెద్ద కష్టం వచ్చింది అని చెప్పేసి పక్కనున్నటువంటి యేసు ప్రభును ఓ బాబే ఓ యేసు ప్రభు లే 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 అని చెప్పేసి ప్రభువా అని చెప్పేసి ఆయనను లేపి ఆయనను మేము చచ్చిపోతున్నాం, మనకు ప్రమాదం వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది అని మాట్లాడుతున్నారు. సంఘములో ఉన్నటువంటి వారు, సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారు కాదు, సంఘములో ఉన్నటువంటి మనమే ఆ రోజు యేసు ప్రభు శిష్యులకే యేసు ప్రభు ఆ ప్రశ్న వేసిండు అని అంటే, ఈరోజు అదే ప్రశ్న మీ విశ్వాసం ఎక్కడా అని మనల్ని అడిగితే, మీ విశ్వాసం ఎంతవరకు ఉంది అని మనల్ని అడిగితే మన సమాధానం ఏమై ఉన్నదో మనకు చెప్పుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో విశ్వాసానికి తగినటువంటి చాలా పరీక్షలు మన జీవితంలో వస్తాయి. విశ్వాసానికి తగినటువంటి చాలా పరీక్షలు మన జీవితానికి వచ్చినప్పుడు ఆ పరీక్షల్లో మనం నిలబడుతున్నామా లేదంటే మన విశ్వాసాన్ని కోల్పోతున్నామా అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసం ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలో, విశ్వాసాన్ని ఎలా మనం కట్టుకోవాలో బైబిల్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని
వాటిని చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును. 26వ వచనం కూడా చదువునా. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఈ 2 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో కామన్గా ఒక మాట ఇందులో కనబడే మాట ఒకటి ఉంటుంది. ఏమున్నది అందులో? ఈ నా మాటలు విని కదా. 24లో అదే మాట కనబడుతుంది. ఈ నా మాటలు విని. 26లో అదే మాట కనబడుతుంది. ఈ నా మాటలు విని. విన్న తర్వాత 2 గ్రూపుల ప్రజలు అక్కడ కనబడుతున్నారు. 2 రకాల ప్రజలు కనబడుతున్నారు. విన్నటువంటి వాళ్ళు మొదటి బ్యాచ్ ఎవరిని పోలి ఉన్నారంట? బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు విని? బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, కరెక్టే. దానికన్నా ముందు ఏం చేశాడు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఉట్టిన కట్టుకోడు బండ మీద. ఉట్టిగా కట్టుకుంటే మంచిగా ఉండు. బండ మీద కట్టబడాలి అనంటే, బండ మీద కట్టబడిన జీవితం లాగా ఉండాలి అనంటే ఈయన మాటలు విని ఏం చేయాలట? అలాగూ చేయు ప్రతివాడు. క్రైస్తవ జీవితంలో చాలా సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం మనం కదా. ఎన్ని ప్రసంగాలు ఉన్నాం లెక్క పెట్టండి. లెక్క పెడతామా? అబ్బే, లెక్కకు లేనన్ని ప్రసంగాలు విన్నాం మనం కదా. ఆదివారం ఒకవేళ మిస్ అయితే, రాకపోతే యూట్యూబ్లోనే పెట్టుకొని వింటాం, లైవ్ అన్నా వింటాం, టీవీ పెట్టుకొనైనా వింటాం కదా. లెక్కకు లేనన్ని ప్రసంగాలు విని వాటి ప్రకారం చేయకపోతే మనకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? విని వాటి ప్రకారం చేయకపోతే మీ జీవితం బండ మీద కట్టుకున్నటువంటి బుద్ధిమంతుల్లాగా ఎలా ఉంటుంది? వినడం గొప్ప కాదు, వింటాం మంచిది. వినేదెందుకు? విశ్వాసాన్ని బలపరచుకోవడానికి. వినేదెందుకు? దాని ప్రకారంగా జీవించాలని ఆశపడడానికి. ఆ విన్న వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి, దాని ప్రకారంగా జీవించడానికి. అలాంటి వ్యక్తే విశ్వాసి. అలాంటి వ్యక్తే తన జీవితాన్ని బండ మీద కట్టుకున్నటువంటి వ్యక్తి. లెక్కలేనన్ని ప్రసంగాలు విన్నా మన జీవితంలో మార్పు రావట్లేదు అంటే, మన విశ్వాసం ఇంకా శ్రమలలో బాధల్లో నిలబడట్లేదు అనంటే, మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా? ఎవరు మనం? మనకు మనమే జవాబు చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు మనమే జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. నువ్వు వాక్యం ఎంత వింటావో అంతగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడాలి. అక్కడ అంటాడు 26వ వచనం చదవండి ఒకసారి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇద్దరు ఎక్కడున్నారు? వినేవాడు, విని దాని ప్రకారం చేసేవాడు సంఘంలో ఉన్నాడు. దాని ప్రకారం చేయని వాడు కూడా ఎక్కడున్నాడు? సంఘములోనే ఉన్నాడు.
ఇద్దరు సంఘంలో కూర్చుంటాం. ఆదివారం అయిందంటే టైం చూసుకొని చర్చకు వచ్చేస్తాం ఇద్దరం కూడా. వినేవాడు వస్తాడు, విని దాని ప్రకారం చేసేవాడు వస్తాడు. విని టైం పాస్ చేస్తాం, ఏదో అట్లా ఒక గంట సేపు కూర్చొని వస్తే అయిపోయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక గంట సేపు కూర్చొని వస్తే అయిపోయా. చర్చికి పోయిన తృప్తి మనకు ఉంటుంది, హ్యాపీనెస్ మనకు ఉంటుంది. అని వచ్చే బ్యాచ్ కూడా లేకపోలేదు. చేసేవాడు చేయనివాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. నేను అవే మాటలు మరోసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఒక మంచి మాట రాస్తాడు. ఆయన అపోస్తలుడైన పౌలు ఆయన పత్రిక రాసిన ప్రతిసారి వారి విశ్వాసముల గురించి పరీక్షించుకొని చాలా చోట్ల హెచ్చరించారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఇప్పుడు మీరు విశ్వాసము గలవారై విన్న వాక్యాన్ని బట్టి ప్రవర్తించేవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే ఏం చేయాలట? శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల మిమ్మును మీరే శోధించుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఈ శోధించుకోవడం, పరీక్షించుకోవడం ఎవరికి వాళ్ళమే చేసుకోవాలి, ఒకరికొకరు చేసేది కాదు ఇది కదా. మన పిల్లలు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిందంటే 3 నెలలు కాగానే మనకు టెస్ట్ పెడతారు కదా. ఏం టెస్ట్ అది? FA1 పెడతారు, FA2 పెడతారు, SA1 పెడతారు, SA2 పెడతారు, ఫైనల్గా యాన్యువల్ ఎగ్జామ్ ఒకటి పెడతారు. ఎందుకు పెట్టాలో వాడికి సంవత్సరం అంతా మనం చదువు చెప్తున్నాం. వాడు ఏం నేర్చుకున్నాడో తెలవాలి అంటే టెస్ట్ పెట్టాలి కదా. వాళ్ళు ఒకవేళ స్కూల్లో టెస్ట్ పెట్టలేదనుకో మనం అడుగుతాం, ఎరా మీకు పరీక్షలు లేవా? వాడు సరిగ్గా సమాధానం చెప్పకపోతే మనం వెళ్ళి టీచర్ని అడుగుతాం, ఏమన్నా మావానికి టెస్ట్ పెట్టలేదు. ఏ స్కూల్లోనైనా ఎగ్జామ్ లేకుండా స్కూల్ నడిపిస్తారా? నడిపించారు. ఖచ్చితంగా ఆ స్కూలుకు ఆ పిల్లోడికి ఏముండాలా? టెస్ట్ ఉండాలి. ఆ టెస్ట్ లేకపోతే వాడు చదివేందుకు మనకు అర్థం కాదు. క్రైస్తవ విశ్వాసానికి కూడా ఏం కావాలా? టెస్ట్ కావాలా. ఆ టెస్ట్ లేకపోతే నీ విశ్వాసం ఏందో, నీ భక్తి జీవితం ఏదో అర్థం కాదు. ఎంతవరకు నీ విశ్వాసం కలిగి ఉన్నావో తెలియదు. అందుకే ప్రతి కుటుంబము లేదంటే ప్రతి వ్యక్తి జీవితం ఏదో ఒక శ్రమల గుండా, ఏదో ఒక కష్టం గుండా, ఏదో ఒక ఇరుకు ఇబ్బందుల గుండా వెళుతుంది. వెళ్ళినప్పుడు ఆ సమస్యలు వచ్చినప్పుడు, ఆ బాధలు వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు అందులో నిలబడగలగాలి. అందుకే అంటాడు, నువ్వు విశ్వాసం కలిగే వ్యక్తివో కాదో నిన్ను నీవే ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. నువ్వే శోధించుకోవాలా. అప్పుడే నీ జీవితం ఏందనేది బయటపడుతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్ ఇస్తారు. చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అప్లై చేసుకుంటారు. అప్లై ఎవడు చేస్తే వాడికి ఉద్యోగం ఇస్తారా? వాళ్ళు ఇయ్యారు. వాడికి ఉద్యోగం ఇవ్వాలంటే ఎన్ని రకాల టెస్టులు ఎదుర్కోవాలి వాడు కదా.
ముందు ఏం చేస్తారు? రిటర్న్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత ఓరల్ టెస్ట్ పెడతారు. ఈ టెస్టులన్నీ పాస్ అయితే అప్పుడు వాడికి ఉద్యోగం. ఇందులో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఏం లేదు వాడికి, ఉద్యోగం రాదు. అంటే మన జీవితంలో టెస్ట్ అనేది కంపల్సరీ. ఇంతెందుకు, మనం మెల్లమెల్లగా ఏజ్ పైబడుతుంది మనకి అందరికీ. కొంతమందికి మెల్లమెల్లగా షుగరు, బీపీలు కూడా అటాక్ అవుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళితే నీకు షుగర్ ఉంది, నువ్వేం చేయాలా? ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకోవాలా. నీకు బీపీ ఉంటే ఆ బీపీ ఎలా ఉందో టెస్ట్ చేయడానికి ప్రతిరోజు వెళ్ళి టెస్ట్ చేసుకుని ఒక నోట్బుక్లో రాసుకో, ఏ రోజు తింటుందో, దానికి కావాల్సినటువంటి మందులు అప్పుడు రాస్తాను. సరే పోని డాక్టర్లు అలాగే చెప్తారు, నాకు ఆ టెస్ట్ అవసరం లేదు అని నీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కొన్ని రోజులు టెస్ట్ చేసుకోకుండా ఒక 6 నెలలు అలాగే తినుకుంటూ తాకుండా ఎంజాయ్ చేసినావు అనుకో, 6 నెలల తర్వాత నువ్వు డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు? షుగరు బీపీ బాగా ముదిరిపోయింది, లోపల అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, టికెట్ తీసుకోవడానికి రెడీగా ఉండు అంటాడు. సింపుల్. ఎందుకు? నువ్వు సరైన రీతిలో నేను చెప్పినట్టుగా టెస్ట్ చేయించుకోలేదు. టెస్ట్ చేసుకోవడం నిర్లక్ష్యం చేశావు. నిన్ను నీవే పరీక్షించుకోవడం, నిన్ను నీవే టెస్ట్కి వెళ్ళి అయ్యా నాకు బ్లడ్ టెస్ట్ చేయి, నా షుగర్ ఎంతో చూడు, నా బీపీ ఎంతో చూడు అని నీకు నువ్వే వెళ్ళి టెస్ట్ చేసుకోవడం మర్చిపోయావు కనుక లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. ఇక నిన్ను బాగు చేయడం చాలా కష్టం. వీటికే ఇన్ని టెస్టులు అయితే చదువులను మరొకసారి 13:5 నీవు విశ్వాసము గలవాడువై ఉన్నావో లేదో ఏం చేయాలా? ఈ టెస్టులన్నీ మన పిల్లలు మంచిగా చదువుతున్నారా లేదా అని ఎవరు టెస్ట్ చేస్తారు? స్కూల్లో టీచర్ టెస్ట్ చేస్తారు కదా. జాబ్ నోటిఫికేషన్ పడ్డది, మీకు ఉద్యోగం ఇవ్వాలా లేదా అన్నది ఎవరు టెస్ట్ చేస్తారు? దానికి సంబంధించినటువంటి అధికారులు టెస్ట్ చేస్తారు. నా బాడీ సరిగ్గా ఉందా లేదా, నా బాడీలో ఏం ప్రాబ్లం ఉంది, ఏ ఆర్గన్ పాడైంది అనేది ఎవరు టెస్ట్ చేస్తారు? డాక్టర్లు చేస్తారు. ఇవన్నీ ఎవరో ఒకరు టెస్ట్ చేస్తారు. కానీ విశ్వాసానికి మాత్రం ఎవరు చేయరు, నీకు నువ్వే చేసుకోవాలి. ఏముంది అక్కడ? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఎవరు చేసుకోవాలంటది? ఎవరికి వారమే. నేను నిజంగా వాక్యం విని వాక్య ప్రకారం జీవిస్తున్నానా లేదా? ఒకవేళ వాక్య ప్రకారంగా జీవించకపోతే నేను ఎక్కడ పడిపోతున్నాను, ఎక్కడ నా జీవితం పడిపోయింది, ఏ విషయంలో నేను పడిపోతున్నాను అనేది మీకు నువ్వే టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరత నీకే ఉంది. ఒకవేళ టెస్ట్ చేసుకునిలే, వాక్యం అలా చెప్తుంది, పాస్టర్లకు అలాగే చెప్తారు అని టెస్ట్ చేసుకోకుండా వాక్య ప్రకారంగా జీవిస్తున్నానా లేదా అనేది నాకు నేనుగా టెస్ట్ చేసుకోకుండా ఉంటే నా లోపల ఉన్నటువంటి ఆత్మీయ ఆర్గన్స్ అన్నీ కూడా ఏమవుతాయి? పాడైపోతాయి. నేను క్రమంగా దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. ఎందుకు? టెస్ట్ లేదు కదా నాకు నేను టెస్ట్ చేసుకోలేదా? టెస్ట్ చేసుకోమంటే నేనేం చేస్తాను? టెంప్ట్ అయిపోతున్నాను. అరే నువ్వు ఊరికే టెస్ట్ చేసుకో, సరిగ్గా ఉండు, కరెక్ట్ ఉండు,
వాక్య ప్రకారం జీవించు, ఇవన్నీ చెప్తారు అని టెంప్ట్ అయిపోయి టెస్టులు మానేస్తున్నాం మనం. ఆ వాక్యం మనకు బాగా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. అందుకు మనకు మనమే ఏం చేస్తున్నామంటే ఇబ్బంది పడుతున్నాం, మనకు మనమే సఫర్ అవుతున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట బైబిల్ గ్రంథం నుంచి జ్ఞాపకం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోకి దిగిపోవును అనగా క్రీస్తును మృదులలో నుండి పైకి తెచ్చుటకు అని నువ్వు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, ఈ వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా 7వ వచనం చదువుతారు. ఎవడు పరలోకములకు ఎక్కిపోవునో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు విశ్వాసం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి కదా. మనం ఏం విన్నాం? ఇప్పుడు ఏ మాటలు విని రక్షించబడ్డాం? యేసుక్రీస్తు మాటలు విని, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని విని, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని విని, ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని విని, నిజంగా నాకు పడాల్సిన శిక్ష యేసుక్రీస్తు వేసుకున్నాడని ఆ మాటలను విని విశ్వసించాం, రక్షించబడ్డాం కదా. చూడండి ఆ మాట ఒకసారి కిందికి చదవండి. ఆ మాట 8వ వచనం కూడా చదవండి. నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? ఏం చేయలేదా? ఏం వినలేదు? ఎన్నిసార్లు వినలేదు? రక్షించబడ్డ కాంచెలు ఎన్ని సంవత్సరాల నుంచి వినలేదు? ఎన్ని ప్రసంగాలు వినలేదు? వారు వినలేదా? ఇంకా కిందేముంది? విన్నారు కదా. ఎన్ని ప్రసంగాలు, ఎన్ని వందల ప్రసంగాలు విన్నారు కదా. ఇన్ని వందల ప్రసంగాలు విన్నా వాటి చొప్పున చేయకపోతే ఎవడు మనల్ని బాగు చేసేది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, రోగం చెప్పాం. రోగం చెప్పిన తర్వాత డాక్టర్ ఏం చేసిండే, మంచిగా మందులు రాసి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకో, వెళ్ళి నేను చెప్పిన ప్రకారంగా మందులు మింగు అన్నాడు. పాస్టర్లు గట్నే చెప్తారు. వేసుకుంటాం, వేసుకోమని కాదు, 1-2 వేసుకుంటాం. తర్వాత వేసుకున్నట్టుగా నటిస్తాం. రోగం పోతుందా? 1-2 వేసుకోగానే కొంచెం మనకు హుషారు వస్తుంది. అబ్బా బాగానే నేను అయిపోయింది. 1-2 వినగానే విశ్వాసం వస్తుంది, 1-2 పాటించగానే విశ్వాసం వస్తుంది, కొంచెం బలం వస్తుంది, కొంచెం ఆరోగ్యం వస్తుంది. నేను మంచిగా ఆత్మీయంగా ఉన్నానులే, నేను భక్తిగా ఉన్నానులే, నేను ప్రార్థనలో ఉన్నానులే, నేను దేవుళ్ళలోనే ఉన్నానులే, యేసుతోనే ఉన్నానులే అని అనుకుంటాం. సంఘంలోనే ఉన్నాం, ఎక్కడ పోలే సంఘానికి బయట. కానీ తను కోర్సు ఒకటి ఇచ్చాడు. నీ రోగం పూర్తిగా పోవాలంటే నువ్వేం చేయాలా? ఆ కోర్సు మొత్తం వాడాలి. 1-2 వేసుకొని 1-2
మన జీవితంలో పాటించి నేను హుషారుగా ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, అలా వాక్యం వినలేదా? విన్నాను. పాటిస్తున్నావా? పాటిస్తున్నా. వేసుకుంటున్నా టాబ్లెట్? వేసుకుంటున్నా. మన వాళ్ళు ఎవరన్నా కొంతమంది ఆడు కృపాసాగర్ ఉన్నాడు కదా, మనందరికీ తెలుసు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హాస్పిటల్లోనే ట్యాబ్లెట్ వేసుకోరా అని చెప్పేసి వీళ్ళు ఇస్తే వేసుకున్నట్టు వేసుకొని మెల్ల చేతులు పట్టుకొని పడేశాడంట. ఎక్కడ? హాస్పిటల్లో నుండి. అంత చిన్నపిల్లోడికి అంత జ్ఞానం ఉందే ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం. వేసుకోకపోయినా వేసుకున్నానని చెప్పి నమ్మించడానికి. మనం కూడా ఆత్మీయంగా లేకపోయినా ఆత్మీయంగా ఉన్నట్టుగా నటించే ప్రయత్నం చేస్తాం కొన్నిసార్లు. వాక్యం వినలేదా? విశ్వాసం గురించిన వాక్యం వినలేదా? యేసుని గురించిన వాక్యం వినలేదా? జీవితాన్ని మార్చుకోవాలన్న వాక్యాలు వినలేదా? మనం పాపంలో ఉన్నాం, సరి చేసుకోవాలన్న వాక్యాలు వినలేదా? విన్నాం. వినలేదా? విన్నారు కదా. మరి విన్నప్పుడు ఎందుకు మన జీవితాలు దాని ప్రకారంగా నడుచుకోవు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎక్కడ కట్టుకున్నాడు? ఎక్కడ కట్టుకున్నాడు? బండ మీద కట్టుకున్నాడు. అప్పుడు వాన వచ్చింది, వరదలు వచ్చాయి, ఆ ఇల్లు ఆ ఆత్మీయ జీవితం స్టాండర్డ్గా నిలబడ్డది. ఎన్ని వానలన్నా రాని, ఎన్ని శ్రమలన్నా రాని, ఎన్ని ఇరుకులు ఇబ్బందులన్నా రాని, ఎన్ని కష్టాలైనా రాని, ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కనుక, స్ట్రాంగ్గా పునాది మీద కట్టబడ్డది కనుక నిలబడగలిగింది. ఈయన మాట చొప్పున చేయని ప్రతివాడు విన్నాడు, కానీ విని దాని ప్రకారంగా చేయలేదు. అతని ఇల్లు ఏమైంది? వాన వచ్చెను, వరదలు వచ్చి ఆ ఇల్లును కొట్టెను. శ్రమ వచ్చెను, బాధ వచ్చెను, కష్టం వచ్చెను కదా. పోయిన వారం మన సహోదరుడు చెప్పాడు సాక్ష్యం కదా. వానొచ్చి వరదొచ్చి ఆ ఇంటి మీద కొడితే ఏమన్నాడు ఆయన? దేవుడు నాకు అన్యాయమే చేసిండు. అన్యాయం చేస్తాడా దేవుడు? చేయడప్పుడు ఆయన అన్యాయం చేయటకు నరుడు కాదు ఆయన. మన వాక్యాన్ని పాటించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. వాక్యాన్ని వింటున్నాం, వందల ప్రసంగాలు వింటున్నాం, కానీ వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడట్లేదు. అసలు వినేది ఎందుకు అని అంటే మన జీవితాలు కట్టుకోవడానికి, మన జీవితం బాగు చేసుకోవడానికి. విని ఏదో తృప్తి పడడానికి కాదు, విని ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాదు. వాక్యం విన్నాము అంటే వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి. వాక్యం విన్నామంటే వాక్య ప్రకారంగా బ్రతకడానికి, మన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడాలి. ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. అందుకోసం దేవుని వాక్యం వినాలి. ఏదో తృప్తి కోసము, ఏదో సాటిస్ఫాక్షన్ కోసము, లేదో క్రైస్తవుని కదా పోయి అట్లా కూర్చోవాలా, వాళ్ళు ఏదో చెప్తారు వినాలా, మళ్ళీ తక్కువ ఇంటికి రావాలా, పోయినావా అంటే పోయినా, అలా చెప్పుకోవడానికి నువ్వు మందిరానికి వచ్చి కూడా వ్యర్థమే. అందుకే దేవుని వాక్యం మాట జ్ఞాపకం చేస్తూ చూడండి. యాకోబు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి.
వారు 2:20 2:20 వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి మరలా వాక్యం విన్నావు, దాని ప్రకారం నడవడానికి తీర్మానం చేసుకున్నావు, నిశ్చయించుకున్నావు, పాపమని ఒప్పుకున్నావు, లోక మాలిన్యం అంతా కూడా తీసేసుకున్నావు నీ జీవితంలో, రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత లోక మాలిన్యం తీసివేసుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. తప్పించుకొని తర్వాత వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కడపడి స్థితి మొదటి స్థితి కంటే 21వ వచనం చదువుతున్నాను. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా అది. వందల ప్రసంగాలు వింటున్నాం, వందల వాక్యాలు వింటున్నాం, అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం. తెలుసుకొని మన విశ్వాసాన్ని నిలకడగా కట్టుకోకుండా తెలుసుకొని వదిలిపెడుతున్నాం. అప్పుడు పడిపోయినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, అసలు నువ్వు వినకపోవడమే మేలు. వినకపోతే దేవుడి దగ్గర క్షమాపణ ఉంటుంది. మా ప్రభు ఆ వాక్యం నాకు తెలియదయ్యా, నేను వాక్యం చదవలేదు, నేను ఎప్పుడు వినలేదు. దేవుడు క్షమిస్తాడేమో. కానీ వాక్యం తెలిసి, వాక్యం చదివి, వాక్యం తెలుసుకొని వాటి ప్రకారంగా జీవించి మరలా శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాటి ప్రకారంగా నడవకుండా మరలా ఈ లోకములో కొట్టుకొని పోతే, సమస్యలతో కొట్టుకొని పోతే, విశ్వాసాన్ని పోగొట్టుకుంటే, భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటే దేవుని వాక్యం చెప్తుంది అసలు ఆ అనుభవపూర్వకంగా తెలుసుకోకపోవడమే మేలు ఆ వ్యక్తికి. క్రైస్తవ జీవితంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి బైబిల్లో ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మరొకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. విశ్వాసం గలవారై ఉన్నామో లేదో, విశ్వాసంలో నిలకడగా ఉంటున్నామో లేదో మనకు మనమే టెస్ట్ చేసుకోవాలా, మనకు మనమే శోధించుకోవాలా, మనకు మనమే పరీక్షించుకోవాలా. ఆ పరీక్షకు నిలబడాలా, పరీక్షలో నెగ్గాలి. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఒకవేళ మనల్ని మనమే పరీక్షించుకుంటే ఆ పరీక్షలు ఎలా నిలబడాలో ఆ మాటలు ఒక్కసారి చదివితే మనకు అర్థమవుతుంది. 2:14 నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఒకవేళ నీ విశ్వాసము స్టాండర్డ్గా ఉండాలి అని అంటే, నా విశ్వాసం స్టాండర్డ్గా ఉంది అని తెలుసుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఆ విశ్వాసం కలిగినటువంటి జీవితంలో ఏముండాలా? క్రియలు ఉండాలా. నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు అని అంటే అది మంచిది కాదు. విశ్వాసం కలిగి ఉన్నామంటే నీలో ఏం కనబడాలా? క్రియలు కనబడాలా. విశ్వాసం కలిగి ఉన్నామంటే నీలో క్రియలు కలిగి ఉన్నప్పుడే నీ విశ్వాసం నిజంగా స్టాండర్డ్గా నిలబడుతుంది. నీ విశ్వాసం పరీక్షలో నెగ్గుతుంది. నీ విశ్వాసాన్ని నీకు నువ్వే పరీక్షించుకుంటున్నావు అని అర్థం. క్రియలు కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు క్రియలు లేకపోతే, ఏ క్రైస్తవుని జీవితంలోనైతే క్రియలు లేవో
ఆ క్రైస్తవుని జీవితంలో ఆ విశ్వాసం ఉన్నది అని చెప్పుకోవడానికి కూడా అంత మంచిది కాదు. క్రియలు కలిగి ఉండాలి. ఏం క్రియలు? తెల్లాళ్ళైతే నేను భోజనం చేస్తున్నా, తెల్లాళ్ళైతే నా పనికి పోతున్నా, తెల్లాళ్ళైతే నా పనులు నేను చూసుకుంటున్నా, తెల్లాళ్ళైతే నా కుటుంబ పరిస్థితులు నేను చూసుకుంటున్నా. అవి కాదు క్రియలు. ఆ క్రియలు ఎవరైనా చేస్తారు. యేసుప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఆ క్రియలు కలిగి ఉండాలి. మనం విశ్వాస సంబంధమైన క్రియలు, భక్తి జీవితమైనటువంటి క్రియలు. ఆ క్రియలలోనే ఒకటి తెల్లా లేచి దేవుని వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం చేయాలి. అది క్రియ. ఆ క్రియ కనుక లేకపోతే నీ విశ్వాసము ఏమవుతుంది? మృతమవుతుంది. ఆత్మీయ స్థితిలో అది ప్రాముఖ్యమైంది. తెల్లారు లేవగానే నువ్వు బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. దేవుడి వాక్యమే మనకు అర్థం. ఉదయం లేవగానే మనం అర్థం చూసుకుంటాం, లేదంటే సెల్ ఫోన్ చూస్తాం. సెల్ ఫోన్లో మిర్రర్ ఓపెన్ చేస్తాం, కెమెరా ఓపెన్ చేస్తాం, చూసుకుంటాం ముఖాన్ని. బయటికి పోతున్నా కదా, నా ముఖం ఎట్లుందో చూసుకుందామని. తెల్లారు లేవగానే నీ ఆత్మ జీవితాన్ని సరి చేసుకోవడానికి నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ రెండు చేసుకున్న తర్వాతే నీ మిగతా జీవితం. ఆ దినం ఇంకేది చేయాలన్నా నువ్వు మిగతాది అది చేయాలి. నీ విశ్వాసాన్ని నిలదొక్కుకోవాలంటే, నీ విశ్వాసాన్ని స్టాండర్డ్గా ఉంచుకోవాలనుకుంటే, నీ విశ్వాస జీవితం ఒక బండ మీద కట్టుకోవాలనుకుంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటిది? క్రియలు. ఆ క్రియలే నువ్వు తెల్లారు లేవగానే ఏం చేయాలా? బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా. ఇవి లేకుండా 17వ వచనం చదువుతున్నాను. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. నువ్వు వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేయకుండా, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అని చెప్పేసరి విశ్వాసాన్ని కలిగి ఉంటే అది క్రమక్రమంగా ప్రార్థన లేని జీవితం పలుమార్లుగా తప్పుతుంది. వాక్యం లేని జీవితం అది ఉపవాసంగా మన ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోవడానికి, లేదంటే ఆత్మీయ జీవితం తప్పిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు బాగా తెలుసు, వింటాం, యూట్యూబ్ ప్రసంగాలు వింటాం, తెల్లారు లేవగానే పాటలు పెట్టుకొని పాటలు వింటాం. అది క్రియ కాదు. క్రియ అంటే నువ్వేం చేయాలా? నీ కళ్ళకు పని చెప్పాలా, నీ నోటికి పని చెప్పాలా. అది క్రియ. తెల్లారు లేవగానే మంచిగా మనం ఫోన్లో మంచిగా పాట పెట్టుకుంటాం, ఆ పాట వినుకుంటాం, అవసరం పనులు చేసుకుంటాం. ఏదైనా వాక్యం పెట్టుకుంటాం, వాక్యం వినుకుంటూ పని చేస్తాం, తృప్తి పడతాం దాంతో. అబ్బా నేను ఈరోజు వాక్యం విన్నా, పొద్దుగా లేవగానే దేవుని మాటలు విన్నా, పొద్దుగా లేవగానే ఇది కాదు క్రియ. నీకు నువ్వుగా బైబిల్ తెరవాలా, ప్రార్థన చేసుకోవాలా. నీకు నువ్వుగా బైబిల్ తెరవాలా, వాక్యం చదవాలా. నీకు నువ్వుగా మోకాళ్ళు వేయాలా, ప్రార్థన. అది క్రియ. అది చేస్తే మన ఆత్మీయ జీవితంలో మనం నిలకడగా ఉంటాం. అది చేయకపోతే మన ఆత్మీయ స్థితి మృతము, చచ్చిపోయినటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉన్న వాళ్ళం అవుతాం. బైబిల్ గ్రంథంలో చూడండి, వాక్యం వినాలా, విధేయత చూపాలి, ఆ తర్వాత క్రియ చేయాలి కదా. వాక్యం వినాలా, విధేయత చూపాలా, క్రియ చేయాలా. ఈయన మాటలు విని, ఏమన్నాడు అక్కడ? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. వినాలా, విధేయత చూపాలా, క్రియ చేయాలా. అప్పుడే మనం మన జీవితాన్ని బండ మీద కట్టుకున్న వ్యక్తులాగా మనం అంటాం. బైబిల్లో చాలామంది అలాంటి భక్తుల జీవితాలు మనకు కనబడతా ఉంటాయి. మనం చాలాసార్లు యూట్యూబ్లో వింటాం వాక్యం. ఎవరి వాక్యం మనల్ని బలపరుస్తే ఆ వాక్యాన్ని చాలా చక్కగా వింటాం. అదే వాక్యాన్ని రెగ్యులర్గా ఆయన వాక్యం పెట్టుకొని వినడానికి ఇష్టపడతాం. మంచిది, ఆయన వాక్యంలో మనల్ని బలపరుస్తున్నాయి, కాదనట్లేదు. కానీ దానినే మనం హైలైట్ చేసుకుంటాం మన జీవితంలో. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు రకరకాలుగా చర్చ చేసుకొని ఆ తర్వాత మన ఫేవరెట్ ఈయన కదా, ఈ విషయంలో ఈయన ఏం చెప్తున్నాడో విందాం అని విని అది ఫైనల్ చేసుకుంటాం. మళ్ళీ మనం ఆయన చెప్పింది ఫైనల్ చేసుకుంటాం. మనకు బైబిల్ గ్రంథంలో
హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముంటుంది చెప్పండి? జనరల్ అందరూ తెలుసు ఏముంటుంది? విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. బైబిల్ గ్రంథములో ఆది కాండము నుంచి మొదలు పెట్టుకుంటే ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారో అందరి పేర్లు అక్కడ ఉంటాయి కదా. చాలామంది పేర్లను విశ్వాసం గురించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లను దేవుడు అక్కడ రాయించాడు. రాయించి 11వ అధ్యాయం అయిపోయిన తర్వాత 12వ అధ్యాయం వస్తుంది కదా. 12వ అధ్యాయం తర్వాత 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహం. ఇంత గొప్ప సాక్షి అంటే ఈ విశ్వాస వీరుల జాబితా అంత ఉంది కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా అబ్రహాం వైపు చూసి అన్నాడా? దానిని కొనసాగించువాడనైనా నోహు వైపు చూసి అన్నాడా? ఎవరనలేదు. ఎవరి వైపు చూడాలా? మన కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు కదా, మనం వాళ్ళను చూస్తాం. సరే, ఈ విషయం గురించి, ఈ విశ్వాసం గురించి ఈయన ఇది చెప్పాడు, ఈయన ఇది చెప్పాడు, ఈయన ఇది చెప్పాడు, కానీ నాకు ఫేవరెట్ కదా ఈయన చెప్పాడు విందాం అని చెప్పి ఆయన చెప్పింది ఫైనల్ చేసుకుంటాం మనం కదా. చాలాసార్లు అలా చేసుకుంటాం. కానీ యేసు ప్రభు దేవుని వాక్యం అలా చెప్పలేదు. అక్కడ ఇంతమంది విశ్వాస వీరులు ఉన్నారు. విశ్వాసమును బట్టి అబ్రహామును బట్టి అబ్రహామును, లేదంటే నోవాహును, లేదంటే యోబును, ఎంతమంది పేర్లు ఉన్నాయి అందులో. దానిని కొనసాగించువాడనైనా యోబును బట్టి అనలేదు. కానీ మనం ఏం చేస్తాం? దానిని కొనసాగించేటువంటి మన పాస్టర్ గారు అయినటువంటి ఫలానా ఆయన చెప్పిందే రైట్, ఆయనని ఫాలో అవుదాం. యేసుప్రభు ఎక్కడ పోయిందో, ఆయన వాక్యం ఎక్కడ పోయిందో, మన విశ్వాసాన్ని అటు డైవర్ట్ చేసుకుంటాం కొన్నిసార్లు. అంతమంది జాబితా ఇచ్చాడు ఆయన. యేసుప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వీటి చొప్పున చెయ్యు ప్రతివాడ బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. చూడండి బైబిల్లో ఆదికాండము 6వ అధ్యాయం, త్వరగా చెప్పి ముగిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. 6:22. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు ఏది కూడా వదిలిపెట్టాయి. దేవుడు చెప్పాడు, ఆ మాటలు విన్నాడు, ఆ మాటలకు విధేయత చూపాడు, ఆ ప్రకారమే క్రియ చేసి చూపించాడు ఆయన. అందులోనే 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ యావత్తు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా యావత్తు చేశాడంట. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై భయభక్తులు గలవాడై రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేసుకుని. విశ్వాసమును బట్టి కదా నోవాహు అది వరకు చూడని కార్యాన్ని చేశాడు. ఇప్పుడు ఒకవేళ దేవుడు ఆయనని హైలైట్ చేయాలనుకుంటే, మీరు విశ్వాసం కలిగిన వారైతే నోవాహును బట్టి, నోవాహు ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని బట్టి నోవాహును చూస్తూ అని ఉండొచ్చు. కానీ ఎవరు చూస్తూ అన్నాడు? యేసు వైపు చూడండి.
యేసు వైపు చూచుచు అన్నాడు, నోహును చూస్తూ అనలేదు. చూడండి అదే అధ్యాయము 11 అధ్యాయం 8వ వచనం చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. చూడండి, విన్నాడు, విధేయత చూపాడు, క్రియ చేశాడు. అక్కడ నోవహు విన్నాడు, విధేయత చూపాడు, క్రియ చేశాడు. అక్కడ అప్పుడే మన జీవితాలు బండ మీద కట్టుకున్న జీవితాలలాగా పోలి ఉంటాయి. బైబిల్లో చాలామంది అలా ఉన్నారు. ఆ విశ్వాస వీళ్ళ జాబితా అంతా అలాగే ఉంది. కానీ కొత్త నిబంధనలకు వెళ్ళి ఒకరిద్దరిని చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అది మనందరికి తెలిసిన వాక్యమే. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా కదా, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా దేవుని మాటలు విన్నది, విధేయత చూపింది. దాని ప్రకారమే నాకు జరుగునుగాక. మనం జీవితంలో కూడా అదే. వాక్యం వినడం గొప్ప విషయం కాదు, వాక్యం తెలుసుకోవడం గొప్ప విషయం కాదు, కానీ విని దాని ప్రకారంగా చేయాలి. యోసేపు, మరియ భర్త అయినటువంటి యోసేపు ఉన్నాడు, దేవుని మాటలు విన్నాడు. కష్టతరమైనటువంటి పనే ఆ మాటలకు లోబడడం. మరియ అయినా యోసేపు అయినా, అది మనం క్రిస్మస్ టైంలో చెప్పుకున్నాం. ఒకవేళ మరియ గనక ఆ మాటలకు విధేయత చూపితే ఆమె ప్రాణాలకు తెగించి ఆ విధేయత చూపింది, లోబడ్డది ఆ మాటలకి. సమాజం నన్ను ఏమనుకుంటుందో, రాళ్ళు తీసుకుని కొట్టి చంపుతారేమో ఆ భయం లోపల ఉంది. అయినా చావుకు తెగించి ఆ మాటలకు లోబడింది, దేవుని మాటలకు లోబడింది. క్రైస్తవ జీవితం అంటే గది. చావుకు తెగించైనా దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపాలి. మరియా అలాగే చేసింది. విన్న మాటలకు విధేయత చూపింది. విధేయత చూపడమే కాకుండా దాని జీవితంలో క్రియారూపాన్ని దాల్చింది, ప్రాణాలకు తెగించి. యోసేపు అంతే, దేవుని మాటలు విన్నాడు. ఒకవేళ ఆ మాటలకు విధేయత చూపితే లోకమంతా ఆయనను దూషిస్తుంది. అయినా లోకమంతా నన్ను దూషించినా పర్లేదు, లోకమంతా నన్ను చెడ్డోడని ముద్రేసిన పర్లేదు, మేము దేవుని మాటలకు విధేయత చూపుతాను అనుకొని విధేయత చూపాడు. దేవుని మాటలు లోబడడం అంటే అంత ఈజీ ఏం కాదు, కష్టమైనటువంటి పనే. కనుక మనం జాగ్రత్తగా విని వాక్యాన్ని లోబడితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి వందల ప్రసంగాలు, వేల ప్రసంగాలు, రక్షించబడ్డ దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని ప్రసంగాలు విన్నామంటే లెక్కలేదు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. మిమ్మల్ని మీరే ఏం చేసుకుంటున్నారు? విని పాటించకపోతే మనకు మనమే మోసపోతున్నాం. ఎవరు మోసం చేయరు, ఎవరు మోసం పుచ్చరు. డాక్టర్ మాటలు విని రోగి ఆ మాటలు పాటించకపోతే, విన్నదాని ప్రకారం చేయకపోతే, విన్నదాని ప్రకారంగా మందులు వేసుకోకపోతే నష్టపోయేది ఎవరు? పేషెంట్. ప్రాణం పోయేది ఎవరిది? పేషెంట్దే. దేవుని వాక్యం విన్నదాని ప్రకారంగా మనం ప్రవర్తించకపోతే మనకు మనమే మోసపోతాం.
అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ విశ్వాసము ఎక్కడా? మీ విశ్వాసము ఎక్కడ? విన్నదాని ప్రకారంగా జీవిస్తున్నావా? అలా జీవించినట్లయితే నీ విశ్వాసం ఎక్కడ? వినలేదా? విన్నారు, మరి ప్రవర్తించకపోతే మనకు మనమే మోసపోతున్నాం, మనకు మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కనుక దేవుడు అలాంటి కృప మనల్ని తప్పించి ఆ నష్టపోయేటువంటి ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించి దేవుడు ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని, బండ మీద కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలినటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన విశ్వాసం ఎలా ఉందో మనకు మనమే పరీక్షించుకుందాం. మన పిల్లల్ని పరీక్షించేది స్కూల్ టీచర్ అయితే, మన ఆరోగ్యాన్ని పరీక్షించేది డాక్టర్ అయితే, మనకు ఉద్యోగం ఇయ్యాలో లేదో పరీక్షించేది సంబంధిత అధికారులైతే, నీ విశ్వాసాన్ని నీవే పరీక్షించుకోవాలి. నీ విశ్వాసాన్ని నీవే పరిశోధించుకోవాలి. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా నా విశ్వాసం ఏమై ఉన్నది, నాకు నేనే పరీక్షించుకున్నట్లయితే, నాకు నేనే నా విశ్వాసాన్ని పరీక్ష చేసుకున్నట్లయితే నేను ఎక్కడ నిలబడతానో అది జ్ఞాపకం చేసుకుందాం. మనకు మనమే పరీక్షించుకుందాం, మనకు మనమే శోధించుకుందాం. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డవారు ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినట్లుగా.